చీజ్ చిల్లీ టోస్ట్. సో చీజ్ చిల్లీ టోస్ట్ అంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో దానిలో చీజ్ కూడా ఉంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి పల్లవి ఇంగ్రీడియంట్స్ అయితే. నాకైతే హాలపినోస్ కూడా కనిపిస్తున్నాయి. అవును. సో అలపినోస్ కూడా ఏంటి అంటే మనం నార్మల్గా అలపినోస్ కానీ హర్బ్స్ కానీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువగా మనం పిజ్జాలో యూస్ చేస్తూ ఉంటాం. అలపినోస్ కానీ హర్బ్స్ కానీ అండ్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ కానీ. బట్ వీటిలో కూడా మనకు న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల కూడా మనకు మంచి న్యూట్రియంట్స్ అండ్ అలాగే హెల్త్ వైజ్గా కూడా అంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది, ఫ్యాట్ బర్న్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మనం రెగ్యులర్గా యూస్ చేసే శాండ్విచ్ టోస్ట్లో కూడా ఇవి యూస్ చేయొచ్చు. సో మరి ఎలా చేస్తావో చూసేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్, ఓకే, అలాగే ఒక స్పూన్. ముందుగా మనము గడ్డ పెరుగు తీసుకుంటున్నాము, హాంకర్డ్ని తీసుకుంటాము. అండ్ చక్కగా నీళ్ళన్నీ పిండేసి గట్టిగా ఉన్న పెరుగు, గట్టి పెరుగు తీసుకుంటున్నాం. ఇందులోనే గ్రీన్ బెల్ పెప్పర్స్ అండ్ అలాగే వెల్లుల్లి కూడా. అండ్ ఇందులోనే మనం కొంచెం హర్బ్స్ యాడ్ చేస్తున్నాం, మిక్స్డ్ హర్బ్స్. మిక్స్డ్ హర్బ్స్, అలాగే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఓకే, సో ఇది చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సో కోడ్తో అయితే చక్కగా జలప్ అయిపోతాయి కదా ఇవన్నీ కూడా. అవును. ఆల్రెడీ టెక్స్చర్ కూడా క్రీమీగా వచ్చింది, హంకర్ తీసుకున్నాం కదా. దీన్ని మనం ఇప్పుడు వైప్ లాగా యూస్ చేస్తాం అన్నమాట. అలాగే ఇంకొక స్పూన్, ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. సో ఇది మనం నెక్స్ట్ బ్రెడ్స్కి కూడా వైప్ పెట్టేసేద్దాం. సో మీరు అంతలోపు పాన్ కూడా హీట్ చేసేయండి. షూర్. ఇది వచ్చేసి బటర్. ఓకే, సో బటర్ స్ప్రెడ్ చేద్దామా? బటర్ అండ్ కొంచెం ఆయిల్తో కూడా చేసుకుందాం. ఓకే, అలాగే కొంచెం ఆయిల్. సో ఇది ఎందుకు అంటే మనం ఈవినింగ్ టైంలో తీసుకుంటున్నాం కాబట్టి ఓన్లీ బటర్ ఉంటే కూడా కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో రెండు కాంబినేషన్లో తీసుకుంటాం. ఒక్కొక్క బెడ్కి మనం జస్ట్ ఓన్లీ వన్ సైడ్ మాత్రమే మనం దీన్ని. సో మనం ఫస్టే స్ప్రెడ్ చేసేసుకుని ఆ తర్వాత మనం కాల్చుకుంటాం. అవును. ఓకే, సో ఇది మనం బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నామా? దీంట్లో మనం బ్రౌన్ బ్రెడ్ లేదంటే హోల్ వీట్ బ్రెడ్ అయినా సరే యూస్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ప్రాపర్గా మనకి ఈవినింగ్ స్నాక్ కింద యూస్ చేసుకోవచ్చు. అవును. సో ఇది మనకి హై క్యాలరీ ఫుడ్ లోగా ఎలాగ ఉపయోగపడుతుంది? సో ఇందులో మనము చీజ్ యాడ్ చేస్తున్నాము అండ్ అలాగే కర్డ్ ఏదైతే మనం వాటర్ అంతా స్క్వీజ్ చేసి యాడ్ చేస్తున్నాము. సో అందులో మనకు గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటుంది అనమాట. సో అది మనకు హై క్యాలరీ ఇస్తుంది. సో పిల్లలు కూడా మనకి చీజ్ అనేది చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో యూజువలీ ఈ మధ్య కాలంలో సో పెద్దవాళ్ళతో పాటు పిల్లలకు కూడా పిజ్జాస్ అన్నా సరే మన బర్గర్స్ అన్నా కూడా ఎక్కువగా అలవాటు అయిపోతూ ఉంటుంది కదా. సో వాళ్ళకి ఆ పేరు వినగానే సమ్ కైండ్ ఆఫ్ వైబ్ స్టార్ట్ అవుతా ఉంటుంది, ఒక ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు అన్నట్టు. సో వాళ్ళందరికీ కూడా ఇలా మనము డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు తినడానికి. అండ్ యాక్చువల్లీ ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మనకి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం దీన్ని చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని రోస్ట్ చేసుకుందాం. ఓకే, ఇంకొంచెం ఆయిల్ అయినా? కొంచెం ఆయిల్. ఇప్పుడు దీనిపైనే మనం అలపినోస్ కూడా పెట్టేద్దాం. ఓకే, సో చాలా మందికి హాలపినోస్ టేస్ట్ అంటే చాలా ఇష్టం. చక్కగా మనకి పులుపులుగా ఉంటుంది, అలాగే మనకు కొంచెం కారంగా కూడా ఉంటుంది కదా.
సో ఎవరికైతే స్పైస్ కొంచెం ఎక్కువగా ఇష్టమో వాళ్ళు కొంచెం ఎక్కువగానే ప్రిఫర్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు మనం చీజ్ గ్రేట్ చేద్దాం దాని మీద. గ్రేటర్ కూడా. సో దీని మీద ఇలా మనం చీజ్ కూడా గ్రేట్ చేసుకుందాం. ఓకే. సో ఎవరికైతే కొంచెం ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటుందో, ఒబిసిటీగా ఉంటారో వాళ్ళు తక్కువ చీజ్ని కొంచెం ప్రిఫర్ చేయాలి. పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం మనం ఎక్కువగానే ప్రిఫర్ చేయొచ్చు. అవును, యాక్చువల్లీ కొంచెం అమౌంట్ ఆఫ్ చీజ్ అనేది మనకి ఎప్పుడు కూడా గుడ్ థింగే అని చెప్తూ ఉంటారు కదా. ఎందుకంటే దాంట్లో గుడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్ అండ్ అలాగే మనకు వైటమిన్ డి కూడా దీని ద్వారా ఎక్కువగా పెరుగుతుంది. ఓకే. సో పల్లవి, చక్కగా చీజ్ కూడా మెల్ట్ అయిపోయింది అండ్ నాకు ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ అయిపోయినట్లుంది కదా? యా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మనం ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. షూర్. సో చక్కగా ప్లేటింగ్ చేసేసుకున్నాం కదా, మరి రెడీనా? సో కొంచెం మనం గార్నిషింగ్ కూడా చేసుకుందాం. ఓకే. ఫస్ట్ కొంచెం మిక్స్డ్ హర్బ్స్తో, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా. సో మరి ఇప్పుడు రెడీ అయిపోయిందా పల్లవి? యా అమూల్య, చీజ్ చిల్లీ టోస్ట్ రెడీ అయిపోయింది. సో చీజ్ చిల్లీ టోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. చీజ్ చిల్లీ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కప్పు, చీజ్ కొద్దిగా, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి తురుము కొద్దిగా, హెల్పిన్యోస్ కొద్దిగా, ఉప్పు సరిపడా, వెన్న కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 2 టేబుల్ స్పూన్లు, మిక్స్డ్ హర్బ్స్ కొద్దిగా, బ్రౌన్ బ్రెడ్ ముక్కలు 4. చీజ్ చిల్లీ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో గడ్డ పెరుగు, క్యాప్సికమ్ ముక్కలు, వెల్లుల్లి తరుగు, మిక్స్డ్ హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవ్వాకి వెన్న, నూనె రాసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ ముక్కలకి కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని ఒకవైపు రాసి తవాపై పెట్టి పైనుంచి హెలపిన్యోస్ అలాగే చీజ్ తురుము వేసి కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి మిక్స్డ్ హర్బ్స్ అలాగే చిల్లీ ఫ్లేక్స్తో గార్నిష్ చేసుకుంటే చీజ్ చిల్లీ టోస్ట్ రెడీ.